శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః ఆదిశంకరాచార్య గురవే నమః దత్తాత్రేయ స్వామినే నమః గురుపాదికేభ్యో నమో నమః జగన్మాత కనకదుర్గాయే నమో నమః. మనం ఇప్పుడు కొంతమంది స్త్రీలకి సందేహం వస్తుంటుంది. ఎప్పుడైతే ఇంట్లో గృహమునందు మగపిల్లలు ఉండరు, ఆడపిల్లలే ఉంటారు, మరి నాన్నగారు కానీ అమ్మగారు కానీ శ్రాద్ధాది కర్మలు చేయాల్సి వస్తే అది ఎలా చేయాలి అని డౌట్ వస్తుంటుంది. అది మనం కూడా ఒకసారి తెలుసుకుందాం. అంటే ఆడవాళ్ళు శ్రాద్ధాది కర్మలు చేయవచ్చా లేదా? అయితే ఆడవాళ్ళు వచ్చేసరికి ఎలా చేయాలి అంటే, చిన్నపిల్లలు ఆడపిల్లలు చిన్నవాళ్ళు అయితే కనుక వాళ్ళు మన కర్తృత్వంగా ఎవరినో కూర్చోబెట్టుకొని కార్యక్రమం చేయొచ్చు. అంటే ఒక బ్రాహ్మణుని కూర్చోమని చెప్పి చేయొచ్చు. లేదా వివాహం అయ్యి అల్లుళ్ళు వచ్చిన తర్వాత అల్లుళ్ళు పెద్దవాళ్ళు అయితే కనుక వాళ్ళకి అమ్మా నాన్న పెద్దవాళ్ళు ఎవరు లేకపోతే కనుక కర్తృత్వం వహించి అల్లుళ్ళు చేయవచ్చు. అంటే కొడుకుతో సమానం కనుక ఈ కర్తృత్వాన్ని ఆడవాళ్ళకి బదులుగా తన భర్తలు ఆచరించవచ్చు. ఒకవేళ తన భర్తలు కూడా చేయడానికి సహకరించకపోతే బ్రాహ్మణ కర్తృత్వంగా వహించి చేయించవచ్చు. ఒకవేళ వాళ్ళు అందుబాటులో లేకుండా ఉండరు కనుక, ఎవరైనా ఉంటారు కనుక ఆ స్త్రీ వెళ్ళి తన పేరుతో మా అమ్మగారిది కానీ మా నాన్నగారిది కానీ పితృ సంబంధ కార్యక్రమాలు చేయండి అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చేస్తారు. తద్వారా మీరు ఆ పితృదేవత అనుగ్రహాన్ని పొందవచ్చు. తద్వారా మీరు సొంతగా చేసినట్టుగా ఒక మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఇంకొక విశేషం ఏంటంటే, ఆడపిల్లలు పుట్టడమే ఇంకా తల్లిదండ్రులకు మోక్షం అని లెక్క. అంటే వాళ్ళకి ఇంకో జన్మ లేదని కూడా భావించవచ్చు. ఇది కన్యాదానం చేసిన మరుక్షణమే వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందట. అంటే పురుషులు ఉన్న ఒక తల్లిదండ్రులకి అయితే ఇంకో జన్మ ఉంటుంది. అదే కనుక స్త్రీలే పుట్టినట్లయితే ఇంకో జన్మ లేదని లెక్క. కనుక వాళ్ళకి శ్రాద్ధాది కర్మలు వీళ్ళు పెట్టడానికి కుదరపోయినా వీళ్ళు వస్తు రూపంలో ఇచ్చేసినా సరే వాళ్ళు ఆ ఫలితాన్ని వాళ్ళు పొందగలుగుతారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళకి మోక్షం వస్తుంది కనుక వాళ్ళు డైరెక్ట్గా స్వర్గలోకంలోనో లేదా వైకుంఠంలోనో ఉంటారు కనుక భావన చేయొచ్చు. శ్రాద్ధాది కర్మలు చేసేటప్పుడు గృహమునందు దీపారాధన చేయవచ్చా అని కూడా డౌట్ వస్తుంది. కంపల్సరీ ఏకదీపంతో ఉండాలి. శ్రాద్ధాది కర్మలు చేసేటప్పుడేమో ఏకదీపంతో ఉండాలి. శుభకార్యక్రమాలు చేసేటప్పుడేమో 3 దీపాలతో ఉండాలి. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులా కానీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా కానీ 3 రూపాల్లో దీపారాధన తప్పనిసరి చేయాలి. ఒక ఆబ్దికంలో కానీ లేదా పితృ సంబంధించిన కార్యక్రమాలు చేసేటప్పుడు మాత్రమే ఏకదీపం ఉండాలి. తర్పణ సమయం కూడా వీళ్ళకి ఇప్పుడు మనకి పితృదేవతలు తర్పణం ఇస్తాం. ఆ తర్పణం ఎందుకు చేస్తామంటే నీళ్ళు వదులుతుంటాం. నీళ్ళు ఎందుకు వదులుతామంటే వారికి వాళ్ళు ఎటువంటి 16 వ్యవస్థలు ఉంటాయి. అంటే గరుడ పురాణం చెప్పిన ప్రకారంగా 16 ప్రదేశాలకు వెళ్తుంటారు వాళ్ళు. అంటే ఏంటి, ఒక ప్రదేశం ఏంటి, బాగా చీవునెత్తు ప్రవహించే ప్రదేశము, ఒక ప్రదేశంలో ఎక్కువ జ్వాల అంటే ఎక్కువ 12 మంది సూర్యులు ఉదయించే ప్రదేశము, ఒక స్థానంలో ఒకే ప్రదేశంలో భయంకరమైనటువంటి చలి ఉండే ప్రదేశము, ఒక ప్రదేశంలో అనేక పురుగులు జీవజంతువులన్నీ ఉండే ప్రదేశము, ఒక ప్రదేశంలో భయంకరమైనటువంటి ఎడారిలా ఉండటము, అన్నాహారాలు దొరకపోవడము, ఒక ప్రదేశంలో చాలా ఇబ్బంది పడుతుండటము, అలాంటి 16 యొక్క పట్టణాలు వీళ్ళు వెళ్తూ ఉంటారన్నమాట. ఆ పట్టణాలు ప్రయాణం చేసే సమయంలో వీరికి సడన్గా ఆకలి అవుతుంటుంది. వీరితో పాటు వీరికి పెట్టినటువంటి శ్రాద్ధాది కర్మల్లో పెట్టిన ఆహారాన్ని యమభట్లు కూడా తింటుంటారు. కనుక ఆహారం వీరికి సరిపోదట. అందుకనే చక్కగా పిండాలు చాలా పెద్దగా పెట్టి శ్రాద్ధాది కర్మలో కనుక వీళ్ళకి ఎక్కువ బ్రాహ్మడికి చక్కగా సమృద్ధిగా సంపదలు ఇచ్చినట్లయితే, అంటే కావాల్సిన బియ్యము కూరగాయల పదార్థాలు ఎక్కువగా ఇచ్చినట్లయితే తద్వారా వీరికి పితృదేవతలకి త్వరగా అందుతుంది. అందడం వల్ల వారికి అన్న సమృద్ధి కలుగుతుంది. వారు చక్కగా అన్నం తినడం వల్ల వీళ్ళకి ఏమని ఆశీర్దిస్తారంటే, రోజు మీ గృహమునందు సమృద్ధిగా సంపద లభించుగాక అని ఆశీర్దిస్తారట పితృదేవతలు. అని పితృ కార్యక్రమాల్లో శ్రాద్ధాది కర్మలు చేయడం ఎందుకయ్యా అంటే, వీరికి తప్పనిసరి వెంటనే మనం పెట్టిన పదార్థాలు బ్రాహ్మణులు తినడం వల్ల కానీ, లేదా కూరగాయలు పదార్థాల రూపంలో బ్రాహ్మణుడికి ఇవ్వడం వల్ల కానీ వెంటనే పితృదేవతలు చేరుతుంది కనుక వారు నా సంతతి నాకు అన్న సమృద్ధి కలిగించారు కనుక వీరి సర్వ సంపదలు అనుభవించుగాక అని వరం ఇస్తూ ఉంటారట. ఎందుకంటే వీళ్ళ కర్మ ఎక్కువ ఉండి పితృదేవతలది గత చేసిన పాపం ఎక్కువ ఉండే కనుక, లేదా ఈ జన్మ ఎక్కువ పాపం చేసి మరణిస్తే కనుక వాళ్ళ సంపద అక్కడ అన్నం దొరకకపోతే వీళ్ళు ఎప్పుడైతే కనుక దానధర్మాలు చేస్తారు పిల్లలు, వెంటనే తండ్రికి సంపద తినడానికి భాగ్యం కలుగుతుందట. ఎందువల్ల అంటే దీంట్లో 2 రకాల అర్థం చేసుకోవాలి. ఒకటి ఏమిటంటే, పితృదేవతలకి అన్న సమృద్ధి మనం చక్కగా శ్రాద్ధాది క్రతువులు చేసి వాళ్ళకి అన్నం పెట్టడం ఒకటి. రెండోది ఏంటంటే, వీళ్ళు ఈ జన్మలో ఉండి ఏమీ దానధర్మాలు చేయకుండా పోయినా, అనేక పాపాలు చేసిపోయినా వాళ్ళు ముక్తి లభించక అక్కడ అన్నం దొరక్క వాడు కడుపు కాలుతూ ఉంటే కనుక మనం కనుక ఇక్కడ పూనుకొని మా నాన్న బతికుండగా ఏ దానధర్మాలు చేసి ఉండకపోవచ్చు, ఇక్కడైనా మనమన్నా చేద్దాము, చేసి లేని వాడికి అన్నం పెడదాము,
కొంచెం సహాయం చేద్దాం అనుకున్నట్లయితే అది వెంటనే చేయడం వలన వారికి శాపం తొలగిపోతుందన్నమాట. అంటే వారికి అన్నం లేకుండా ఉండే అవస్థ తొలగిపోయి అన్నం లభించడం ప్రారంభిస్తున్నట. ఎందుకంటే నువ్వు ఎటు దాన ధర్మాలు చేయలే, నీ కొడుకునే చేశాడు కనుక నీకు వెంటనే ముక్తి పొందవచ్చు అని పరమేశ్వరు అనుగ్రహాన్ని ఇస్తుంటాడు. అంటే యమధర్మరాజు కూడా వాళ్ళకి వరం ఇస్తుంటాడు. అందుకనే శ్రాద్ధాది కర్మలు తప్పనిసరి చేయడం వల్ల పితృదేవత స్వరూపంగా ఆ సంవత్సరం ఏదో దాన ధర్మాలు చేయడం వల్ల వారికి ముక్తి లభిస్తుంది. వారికి అన్నం లభించడం వల్ల శాప విముక్తులు అవుతారు. వెంటనే వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. జై గురుదేవదత్త.